కానీ నీ భార్య నాకు పర్సనల్ గా చాటింగ్ చేసి కాల్ చేసింది. ఇప్పుడు ఏం చేస్తావు? చెప్పింది అదే రోజు చెప్పలేదు. ఆయన చెప్పదని చెప్పిన నాకు, ఆయన చెప్పదని చెప్పిన నాకు చెప్పింది అదే విషయం. ఆయన చెప్పదని చెప్పిన డిస్క్వాలిఫైడ్. పాస్టర్స్ గా ఉండడానికి డిస్క్వాలిఫైడ్. ఈ కెమెరా ముఖంగా నేను నీకు ఇస్తున్నటువంటి సలహా ఏంటంటే, నువ్వు పంపించు, కవల పిల్లల నుంచి తిరిగి నేను పంపిస్తాను. ఓకే, నువ్వు ఏనాడు పంపిస్తే నేను కవల పిల్లల నుంచి రిటర్న్ గిఫ్ట్ గా నేను పంపిస్తాను. డిస్క్వాలిఫైడ్. పాస్టర్స్ గా ఉండడానికి డిస్క్వాలిఫైడ్. నువ్వు రాయచోట్లో రూమ్ తీసుకొని ఏం చేస్తాను? మీ అమ్మతో పడుకున్నా ఇక్కడ, మీ అమ్మతో పడుకున్నాను ఇక్కడ. తీసుకొని ఏం చేస్తారు ఇక్కడ? వెరీ గుడ్, సూపర్. డిస్క్వాలిఫైడ్. పాస్టర్స్ గా ఉండడానికి డిస్క్వాలిఫైడ్. అడుగుతుంది, ఎందుకు నాతో ఇలా ఉన్నావు, ఎందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతుంటే నేను చెప్పాను, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు అని చెప్తూ వచ్చాను. అయితే ఈ జరుగుతున్న పరిస్థితులను బట్టి ఏమని అడిగిందంటే, ఆ దేవుడు నన్ను వదిలేసా అంటున్నావు కదా, మరి పాపం ఏమైనా చేసావు అని అడిగింది నిన్న. అడిగి చెప్పాను, అవును పాపం చేశాను అని చెప్పాను. ఏం అడగలేదు, నేను కూడా చెప్పను చేశానని చెప్పాను. అనగానే అడిగింది, మరి నేనేం చేయాలి ఇప్పుడు అంటే, ఒకటి నాతో కలిసి ఉండగలను అంటే ఉండు, లేకపోతే మన ఇద్దరం కలిసి అడ్వకేట్ దగ్గరికి వెళ్దాము, డివోర్స్ తీసుకుందాము, నువ్వు ప్యూర్ గాని బ్రతుకు, నా బతుకు తెల్లారని అని చెప్పాను. డిస్క్వాలిఫైడ్. పాస్టర్స్ గా ఉండడానికి డిస్క్వాలిఫైడ్. నేను చెప్పనా, ఒకటి మొదటి హాఫ్ అన్ అవర్ మాత్రమే నాకు తెలియకుండా నేను బిహేవ్ చేశాను. చేసిన వెంటనే తన కాళ్ళ మీద పడి ఏడ్చి క్షమాపణ అడిగాను. డిస్క్వాలిఫైడ్. పాస్టర్స్ గా ఉండడానికి డిస్క్వాలిఫైడ్. బిడ్డలకి స్నానం చేయించేటప్పుడు చూస్తుంది, అదే పెద్ద మ్యాటర్ కాదు, కానీ నీకు రిటర్న్ గిఫ్ట్ లో ఇద్దరు కవల పిల్లల నుంచి పంపించేసే రేనాని. ఓకే, నేను ఎక్కడ బయట చెప్పను. ఓకే, నీ పిల్లలు కానీ చెప్పుకుందు, ఇద్దరు కవల పిల్లలు ఇస్తారు, రిటర్న్ గిఫ్ట్ లో తీసుకుందు, నేను పంపించేసాయి. వీక్షకులు గమనించండి, ఇప్పటి వరకు మనం వీడియోలో ఏదైతే చూసామో అదే జాన్ పాల్ యొక్క నిజస్వరూపం, ఒరిజినల్ జాన్ పాల్ ఇదే. అలాగే కైజర్ న్యూస్ వాళ్ళు ఏదో అన్నారని చెప్పి అవతల మాట్లాడుతున్న వ్యక్తి ఒక స్త్రీ అని కూడా పట్టించుకోకుండా జాన్ పాల్ ఆమె గురించి ఎలాంటి పోస్ట్ పెట్టాడో చూడండి. చూసారు కదండి, కైజర్ న్యూస్ వాళ్ళు కానీ భాను మేకల కానీ వాళ్ళు సెక్యులర్ పర్సన్స్ అండి. వాళ్ళకి క్రైస్తవ ప్రమాణాల విషయంలో ఎలాంటి జవాబుదారీతనం లేదు. కానీ పాస్టర్గా చలామణి అవుతున్న జాన్ పాల్ పరిస్థితి కూడా అంతేనా? అతన్ని గుడ్డిగా వెంబడిస్తున్న వాళ్ళు ఇకనైనా కళ్ళు తెరుచుకొని అతని నిజస్వరూపాన్ని గుర్తించి ఆ గుంటనక్క విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.